హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. మనం థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడానికి మన మొబైల్లో 2 బెస్ట్ యాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పిక్సెల్ యాప్, ఇంకోటి అయితే క్యాన్వా యాప్. మీరైతే పిక్సెల్ యాప్లో ఎడిటింగ్ చేసే వాళ్ళైతే మనం చాలా సింపుల్గా మనం థంబ్నెయిల్స్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మన మొబైల్లో చాలా సింపుల్గా థంబ్నెయిల్స్ ఎలా ఎడిటింగ్ చేయాలి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, మీకు పిక్సెల్ ల్యాబ్ లింక్ కావాలని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా పిక్సెల్ ల్యాబ్లో నేను యూజ్ చేసిన ఫాంట్స్ కానీ మీకు కావాలంటే నేను అవి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరైతే ఆ ఫాంట్స్ యూజ్ చేసి మీరు మీ ఛానల్కి అయితే మీ వీడియోస్కి ఒక మంచి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. హలో ఎవ్రీవన్, మీరు ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పిక్సెల్ ల్యాబ్ మీ మొబైల్లో కనుక లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ని ఓపెన్ చేసి ఇదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది. ఇమేజ్ సైజ్ మీద ఇక్కడ మీరు ప్రీసెట్లోకి వచ్చి ఇక్కడ మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనుకో దీని మీద సెలెక్ట్ చేసుకోండి. విడ్త్ 1280, హైట్ 720. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు కింద 5 ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లోకి వస్తే ఇక్కడ మీకు ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మీ మొబైల్లో సెలెక్ట్ చేసుకోండి. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. దీన్ని ఈ విధంగా సైజ్ని పెంచుకోవాలన్నా పెంచుకోవచ్చు, డిక్రీజ్ అన్న చేసుకోవచ్చు, ఇంక్రీజ్ అన్న చేసుకోవచ్చు. అక్కడ కాకపోయినా మీకు ఇక్కడ అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనికైతే లాక్ అయ్యండి. లాక్ వేసినట్టయితే మనకు ఇది ఎటు కదలదు. ఈ విధంగా మనం ఏదైనా టెక్స్ట్ రాస్తున్నా ఈ పిక్ అయితే ఎటు కదలదు లాక్ వేసుకుంటే. ఇక్కడ మనం టెక్స్ట్ ఏ విధంగా రాయాలంటే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఏఎన్ ఆప్షన్ ఉంది కదా బాటంలో, దీని మీద క్లిక్ చేసి మీకు పైన ప్లస్ అని ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ అని వస్తుంది. టెక్స్ట్లోకి వచ్చి ఇక్కడ మీరు ఏ మ్యాటర్ రాయాలనుకుంటున్నారా, నేనైతే నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని ఒక థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేయాలనుకున్నాను. ఇక్కడ నేనైతే ఆ విధంగా రాస్తున్నాను, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా అయితే రాసుకోండి. ఇక్కడ ఈ విధంగా రాసుకుని దీని మీద ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా, దీన్ని డ్రాగ్ చేయండి. మీకు ఎంత సైజులో కావాలి అంత సైజులో అయితే డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి వీటికి కలర్స్ అండ్ ఇంకా ఫాంట్ స్టైల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. మీకు ఫాంట్స్ కావాలంటే తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి. మనం తెలుగు ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది క్రోమ్లో. ఈ విధంగా హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ టీ మీద క్లిక్ చేసినట్టయితే దీని యొక్క సైజు ఇంక్రీజ్ కావాలని చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలని చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ రైట్ మార్క్ ఉంది. ఇక్కడ కలర్ కింద ఏ సెక్షన్లోనే కలర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ మనకు చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టెక్స్ట్ అంటే మనం ఆ టెక్స్ట్కి ఏదన్నా ఇమేజ్ని సెలెక్ట్ చేసినట్టయితే ఆ ఇమేజ్ అనేది ఆ టెక్స్ట్లో ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసిన కదా ఆ టెక్స్ట్లో ఆ విధంగా అయితే వస్తుంది. వద్దంటే క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫాంట్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. మీరు కొన్ని కావాలంట దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ ఎలా యాడ్ చేయాలో కూడా నేనైతే ఒక వీడియో చేసాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్లో చాలా ఫాంట్స్ ఉంటాయి. మీరు ఇంకా ఓన్గా మీ ఓన్ ఫాంట్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై ఫాంట్స్లో అయితే ఇవన్నీ నేను యాడ్ చేసిన ఫాంట్స్, ఇవి కావాలని మీకు ఇస్తాను. నేను ఇక్కడైతే రామభద్ర ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫాంట్, లేకపోతే ఇక్కడ మీకు చుంక్ఫై అనే ఒక ఫాంట్ ఉంటుంది. చుంక్ఫై ఫాంట్ అయితే చాలా బాగా ఉంటుంది. దీన్ని కూడా మీరు కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫాంట్స్లో ఉంటుంది చుంక్ఫై, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం సైజ్ ఎక్కువైంది కాబట్టి డిక్రీజ్ చేస్తున్నాను. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకుని ఇక్కడైతే పెట్టేసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే దీనికి ఇంకా మనం స్ట్రోక్ కావాలని ఇవ్వచ్చు. ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కావాలని ఇవ్వచ్చు. దీనికి బోల్డ్ అంటే ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్గా తిరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనకు బోల్డ్ అంటే కొంచెం హైలైట్ అవుతుంది, ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్గా తిరుగుతుంది. ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్టయితే కర్వ్ చూడండి. ఈ విధంగా మన కర్వ్ ఇటు కావాలంటే తిప్పుకోవచ్చు, అటు కావాలంటే ఈ విధంగా కర్వ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ని ఎటు కావాలంటే అటు ఈ విధంగా అయితే కర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కర్వ్ చేసి ఇక్కడ రైట్ మార్క్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్, ఆ టెక్స్ట్ వెనకాల ఏదైనా బ్యాక్గ్రౌండ్ మనకి ఇక్కడ నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకు నచ్చిన కలర్ అయితే బ్యాక్గ్రౌండ్కి మారిపోతుంది. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనం బ్లూ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ అవుతుంది, బ్లాక్ కావాలంటే బ్లాక్, రెడ్ కావాలంటే రెడ్, ఈ విధంగా అయితే మనకు సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ మీకు కావాలంటే పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకు ఈ స్ట్రోక్ ఏంటంటే ఇక్కడ మనం ఈ విధంగా ఎనేబుల్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే మనం స్ట్రోక్ని ఈ విధంగా ఎలిమినేట్. ఇక్కడ మనకు టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పక్కన స్ట్రోక్ ఈ విధంగా దీన్ని ఎక్కువ కావాలని పెట్టుకోవచ్చు, తక్కువ కావాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఎల్లో పక్కన వైట్ కన్నా రెడ్ కన్నా ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఇంక్రీజ్ కావాలని చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలని చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఈ షాడో కూడా మనకు హైలైట్ అవుతుంది. టెక్స్ట్ వెనకాల ఈ విధంగా బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ విధంగా పెట్టుకుంటే ఆ టెక్స్ట్ అనేది మనకు ఇంకా హైలైట్గా కనిపిస్తుంది. ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మనకు టెక్స్ట్ అయితే హైలైట్గా కానొస్తుంది. ఈ విధంగా పెట్టుకొని దీనికి కూడా రైట్ మార్క్ ఇవ్వచ్చు. మన వీడియోస్కి అయితే ఈ విధంగా పర్ఫెక్ట్ థంబ్నెయిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మన ఎంబోస్ అంటే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. కొంచెం ఇక్కడ మనకు 3D టెక్స్ట్ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసినట్టయితే ఈ విధంగా 3D షేప్లోకి అయితే మారిపోతుంది. కొంచెం ఇక్కడ మనకు 3D షాడో అంటే కింద మనకు బాటంలో ఈ విధంగా కలర్ వస్తుంది. ఇవి చూసారు కదా, మనకు బాటంలో బ్లూ కలర్ వచ్చింది. అదేవిధంగా రెడ్ మీద క్లిక్ చేస్తే రెడ్ కలర్, పింక్ మీద క్లిక్ చేస్తే పింక్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఈ విధంగా అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ విధంగా కలర్స్ అయితే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ అంటే మనకు ఇదే టెక్స్ట్ని మనకు కింద బాటంలో ఈ విధంగా పక్కకు అయితే రిఫ్లెక్షన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఇంక్రీజ్ చేస్తుంటే అది కిందకు వస్తూ ఉంది. ఇంకా కొంచెం తగ్గిస్తూ ఉంటే ఆ టెక్స్ట్కి ఈ విధంగా మనకైతే కొంచెం గ్లాస్ టైప్లో ఈ విధంగా ఇంక్రీజ్ చేసి రిఫ్లెక్షన్ అయితే అవుతుంది. అదే టెక్స్ట్ ఇక్కడ మనకు సేమ్ కిందకైతే ఈ విధంగా బాటంలో వస్తుంది. చాలా హైలైట్గా అయితే ఉంటుంది. థంబ్నెయిల్స్కి ఈ రిఫ్లెక్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీటి బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మార్చుకోవచ్చు. ఈ విధంగా అయితే మార్చుకున్నాను. నెక్స్ట్ దీన్ని మళ్ళీ కాపీ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని మీరు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ఎలా అని ఇక్కడ రాసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ఈ చూశారు కదా, ఇక్కడ మీకు ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా అయితే అనిపిస్తుంది. అంటే ఈ ఫాంట్ వల్ల మనకైతే ఇక్కడ మనకు చిన్న చిన్న డాట్స్ లాగా అయితే వస్తుంది. మనం ఇక్కడ ఏబీలోకి వచ్చి ఇక్కడ మనం అయితే ఫాంట్లోకి వచ్చి మై ఫాంట్లో ఇక్కడ మీకు పొన్నాల, రామభద్రి తెలుగు ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటే తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అక్కడ మీకైతే ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా అయితే రాకుండా ఉంటాయి. ఈ విధంగా వీటికి కలర్స్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. నేను వైట్ పెట్టాను. వైట్కి కొంచెం మన ఇక్కడ స్ట్రోక్లో బ్లాక్ ఇచ్చామంటే మనకు ఇంకా టెక్స్ట్ అయితే హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా వీటికి మీరు రిఫ్లెక్షన్ కావాలన్నా ఉంచుకోండి, వద్దంటే తీసివేయండి. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ దాన్నే కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని అయితే ఈ విధంగా రాసుకోండి. దీన్ని సైజ్ ఇంక్రీజ్ కావాలన్నా చేసుకోవచ్చు, డిక్రీజ్ కావాలని చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ దాన్ని కాపీ చేసి ఇక్కడ ఎడిట్లోకి వచ్చి క్రియేట్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలని ఈ విధంగా రాసుకుంటున్నాను. క్రియేట్ చేయాలి రాసుకొని ఇక్కడ మనమైతే ఈ విధంగా దీనికి కలర్ చేంజ్ చేయాలనే చేంజ్ చేయొచ్చు. ఈ విధంగా దీన్ని బోర్డర్లో పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా పెట్టేసుకొని దీనికి కలర్లు అయితే మనకు రెడ్ కావాలన్నా రెడ్, మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోండి. మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ అయితే ఇచ్చుకోండి. రెడ్కి అయితే మనం కొంచెం వైట్ ఇస్తే ఇంకా హైలైట్ అయితే అవుతుంది. ఈ విధంగా స్ట్రోక్ మనం రెడ్ ఇస్తే వైట్ ఇవ్వాలి, ఎల్లో ఇస్తే మనం బ్లాక్ కలర్ ఇవ్వాలి. స్ట్రోక్ అనేది ఈ విధంగా ఇస్తే మనకు ఇంకా హైలైట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా రాసుకున్నాం కదా, మనం దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ స్టెప్ బై స్టెప్ అని ఈ విధంగా అయితే రాసుకోండి. కింద 2021 ఈ విధంగా మీరు 2021 ఈ విధంగా రాసుకోండి. లేకపోతే మీరు పిఎన్జీస్ ఉంటాయి, మీకైతే కొన్ని పిఎన్జీస్ అయితే ఉంటాయి. ఆ పిఎన్జీస్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ మీరు నాకైతే ఒకటైతే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పిఎన్జీని ఇక్కడ చూపిస్తాను మీకు పిక్చర్లో. ఇక్కడ మీకు 2021 పిఎన్జీ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ విధంగా 2021 ఇది 3D షేప్లో డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని ఈ విధంగా ఇక్కడైతే సెట్ చేసుకోండి. వీటిని కొంచెం పైకి జరిపి ఈ విధంగా వీటిని సెట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడ సెట్ చేయండి. ఇక్కడ 2021 యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, 2021లో హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్రాసెస్ అని ఈ విధంగా రాసుకోవాలనుకున్నాను. నేను ఈ విధంగా ఎలా రాసానో చూపిస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా చూశారు కదా, మీ థంబ్నెయిల్ మీకు స్టార్టింగ్లో చూశారు కదా. ఈ విధంగా నెక్స్ట్ ఏం రాస్తున్నానంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అని రాస్తున్నాను. మీరు మీకు నచ్చిన స్టైల్లో మీకు మన ఏ స్టైల్లో నచ్చితే ఆ స్టైల్ అయితే రాసుకోండి. నేనైతే ఈ విధంగా రాస్తున్నాను. మీరు ఇంగ్లీష్ రావాలన్నా రాసుకోవచ్చు, తెలుగు కావాలన్నా రాసుకోవచ్చు. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ అని రాస్తున్నాను. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే రాసుకోండి. రాసి ఇక్కడ పైన ఓకే ఇచ్చి వీటికి కూడా కలర్ చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మార్చాలని మార్చవచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాశాను. దీనికి నేను బ్యాక్గ్రౌండ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కొంచెం బ్యాక్గ్రౌండ్ పెడితే మనకు హైలైట్ కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కలర్ కావాలని చేంజ్ చేసుకోవచ్చు. బ్లూ కానీ, బ్లాక్ కానీ, వైలెట్ కానీ, రెడ్ కానీ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనం ఏ కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ అయితే మారిపోతుంది. ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. నేనైతే ఎల్లో పెట్టేస్తున్నాను. ఎల్లో అయితే కొంచెం బాగా కనపడుతుంది. ఈ విధంగా పెట్టేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ అయితే ఎల్లో పెడితే ఖచ్చితంగా బ్లాక్ అయితే ఇవ్వండి. బ్లాక్ ఇస్తేనే మనకు కొంచెం హైలైట్గా కానొస్తుంది. ఈ విధంగా అయితే పెట్టేసుకుని ఇక్కడ బాటంలో అయితే పెట్టేసుకుందాం. ఇక్కడ మీరు మీ పిక్ని కూడా ఎలా యాడ్ చేయాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ 2021 స్టెప్ బై స్టెప్ అనే విధంగా రాసుకున్నారు కదా.
ఇక్కడ మీరు మీ పిక్లోకి వచ్చి మీ పిక్ ఇక్కడ ఏదైనా ఆల్బమ్లోకి వచ్చి ఇక్కడ మీరు మీ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ పిక్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఛానల్ లోగో, ఇక్కడ ఛానల్ లోగో కూడా ఇదైతే పిఎన్జీ ఫార్మాట్లో ఉంటేనే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా ఏం లేకుండా ఇంకా పిఎన్జీ ఫార్మాట్లో అయితే ఉండాలి. పిఎన్జీ ఫార్మాట్లో ఉంటేనే మనకి ఈ విధంగా కరెక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. నా ఛానల్ లోగో ఇది. నేను నా ఛానల్ లోగోని ఇక్కడ మీకైతే ఇక్కడ రైట్ కార్నర్లో పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా పెట్టి దీనికి కూడా స్ట్రోక్ కొంచెం ఇచ్చి వైట్ అయితే పెట్టండి. దీనికి షాడో కూడా కొంచెం అయితే ఎనేబుల్ చేయండి. షాడో ఎనేబుల్ చేసి బ్లాక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఆప్షన్లో ఇక్కడ ఇంపోర్ట్ అన్నది కదా, ఇంపోర్ట్లోకి వెళ్ళి మీరు మీ పిక్ని కానీ పెట్టుకోవాలంటే మీ పిక్స్ని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి పెట్టాలి. మీరు డైరెక్ట్గా మీ పిక్ని పెట్టేస్తే మీ బ్యాక్గ్రౌండ్ అంతా వస్తుంది. ఇక్కడ చూపిస్తాను. నేను ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి నేను ఇక్కడ నా ఏదైనా ఒక పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే నా పిక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. పిక్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏమని వస్తుందంటే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవ్వట్లేదు. రిమూవ్ అవ్వకుండా డైరెక్ట్గా ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ఇలా బ్యాక్గ్రౌండ్ వస్తే మనం అక్కడ పిక్ని సెట్ చేయడం కుదరదు. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం దీనికి ఒక క్రోమ్లో రిమూవ్ బీజ్ అని చేయాలి. లేకపోతే మనకు ఎరైజ్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్లో ఎరైజ్ అని ఒక అప్లికేషన్, బ్యాక్గ్రౌండ్ ఎరైజర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లోడ్ అయ్యే ఫోటోలోకి వెళ్ళి మీరు సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీరు సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆటో అని ఉంది కదా, దీన్ని అయితే ఫుల్ పెట్టుకుని ఇక్కడ ఆటోలో మీద క్లిక్ చేసి ఇక్కడ విధంగా పెట్టినట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయి పిఎన్జీ ఫార్మాట్లోకి అయితే వస్తుంది. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చి ఇక్కడ సేవ్ అయితే చేయండి. సేవ్ చేసినట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ అంతా పోతుంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్లోకి వెళ్ళి ఐరాజ్లో మనం చూసారు కదా, మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి ఓన్లీ ఫోటో మాత్రమే వచ్చింది. ఈ విధంగా పెట్టేసుకొని సేవ్ చేసుకోండి. దీనికి స్ట్రోక్ కావాలని ఇచ్చుకోవచ్చు. మనం చూసినట్టు రెడ్ ఇస్తే మన బాడీ చుట్టూ ఇక్కడ రెడ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీరు మీ ఛానల్కి ఒక పర్ఫెక్ట్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకొని మీ ఛానల్ అయితే యూజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.